ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని ఇంటి వ్యాధ దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఏం చేస్తుందండి? దేవుని దగ్గర ఏడుస్తుంది. ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ఎలుగెత్తి ఏడుస్తుంది. ప్రభువా, ఎక్కడున్నావా దేవుడా? నాకు ఈ తిప్పలేంటి? ఈ సమస్య నుండి నేను ఎలా బయటికి రావాలి అనే పరిస్థితుల్లో ఏడుస్తూ ఆ చిన్నదానిని మొర దేవుడు విన్నాడు. ఎవరున్నారండి? చిన్నోడు కూడా ఏడ్చేస్తున్నాడు. తల్లి ప్రార్థన విన్నాడు, బిడ్డ మొర విన్నాడు. దేవుడు చూస్తున్నాడు ఆకాశంలో నుండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నీ సమస్యలన్నీ పోతాయి ప్రియులారా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుకున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. సారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. సారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినయ్యా, ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును, నేను హాగరును. దిక్కు లేకుండా నాన్నవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. మన దేవుడు ఉన్నాడు, మనం ప్రేమించే దేవుడు, మనం రక్షించే దేవుడు. నిన్ను ఎంతమంది హింసించినా, బాధ పెట్టినా నీ బాధలు తీసే దేవుడు ఉన్నాడు. నువ్వు వ్యాధిగ్రస్తురాలు అయిపోయి నిన్ను చూస్తే అందరూ అసహించుకుంటున్నారేమో. నువ్వు అప్పులలో ఉండి నీతో ఎవరు బంధుత్వం అందుకోకుండా, నిన్ను పలకరించకుండా, నీ పేరు కూడా పిలువకుండా నిన్ను వెలివేసినట్టు చూస్తున్నారేమో. ప్రియా దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మొర్ర పెట్టి ఏడ్చి ప్రార్థన చేయడానికి. దేవుడు కరుణించేవాడు, దేవుడు కటాక్షం ఇచ్చేవాడు. ఆయన జాలి గలవాడు, ఆయన ప్రేమ గలవాడు. అబ్రహాం అయితే వదిలేశాడు, శారా అయితే పొమ్ముంది. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు, పసివాడి మొర ఆలకిస్తున్నాడు. ఎవరండి? చూడండి, ఆ వాక్యం చూడండి, తర్వాత వాక్యం. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నారు. ఎవరి స్వరం అంట? చిన్న బాలుడు స్వరం. చిన్న బిడ్డల ప్రార్థన అంటే చాలా ఇష్టం. మీ బిడ్డలు తీసుకొచ్చారు మందిరానికి? కొంతమంది తీసుకొచ్చారు. తల్లులు వస్తారు, బిడ్డలకు రారు. సమయాలను తీసుకెళ్ళింది, అప్పచెప్పేసింది. మరి బైబిల్లో యోనా గ్రంథంలో కూడా చూస్తాం. యోనా ప్రకటించాడు, 3 రోజులు మీ ఊరంతా నాశనం అయిపోద్ది, మీ పట్టణం అంతా పోద్ది. చిన్న పిల్లలు కూడా ఉపవాసుడు ప్రార్థన చేశారండి. తల్లులు, పిల్లలు, పక్షులు, జంతువులకి కూడా నీళ్ళు ఇవ్వలేదట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. చేయను ఉద్దేశించిన కీడంతా తీసివేసి ఆ ప్రజలను రక్షించాడు. హల్లెలూయా. యోనా దేవుని మనసు ఎరిగిన వాడు. నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు అంటున్నాడు యోనా. అలాంటి ప్రవక్త. చాలామంది యోనా గురించి ఏమంటారు తెలుసా? యోనా పారిపోయినాడు అంటారు. లేదు, యోనా దేవుడు మనసు ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడో యోనా ముందే ఊహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పసి వాడి మొర విని ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వానిని గొప్ప జనముగా చేస్తుందని ఆమెతో ఆ బిడ్డకు
మీకు అప్పటికప్పుడు అక్కడ నీళ్లు వచ్చేసేయండి. ఆ ఎడారిలో నీళ్లు వస్తే నీళ్లు పట్టుకుని పట్టించమన్నాడు. ఆ యొక్క రుచి, ఆ నీళ్లు రుచి పొందుకొని దేవుని శక్తి పొందుకున్నారు ప్రియులారా, దేవుని ప్రభావం పొందుకున్నారు. ఈరోజు పెట్రోల్ ధర ఎంత? ఈరోజు పెట్రోల్ ధర ఎంత? 100 రూపాయలు అయిపోయినట్టే. 5 రూపాయలు తక్కువ 100 రూపాయలు. ఏమండి, 100 రూపాయలు అయిపోయింది. ఇక రేపు నుంచి బళ్ళు మీద వెళ్ళే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ప్రయాణంలో ఇష్టం వచ్చినట్టు చేయరు, ఎందుకంటే తగ్గిస్తారు, ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి కదా. కానీ ఈ పెట్రోలు అక్కడ చేదలతో తోడుకుంటున్నారు. ఆగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. ఆ దేశాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, ఆ దేశాన్ని రక్షిస్తానన్నాడు. చూడండి చూడండి, ఆ వాక్యంలో చూడండి. నీవు లేచి ఆ చిన్న వాళ్ళు లేవనెత్తి నీ చేత పట్టుకుని వారిని గొప్ప జనముగా చేసింది ఆమె నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడేండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కోపురమండి విల్లుకాడాయి. నిజానికి చచ్చిపోవాలా బిడ్డ, నీళ్లు లేక ఆహారం లేక. నిజానికి చచ్చిపోవాలా తల్లి. ఎందుకంటే ఎవరు చేర్చుకుంటారు? ఈయనకి భర్త ఎవరమ్మా, ఈయనకి తండ్రి ఎవరమ్మా అంటే ఏం చెప్తుంది? నో అడ్రస్, అడ్రస్ లేదు. అడ్రస్ లేని వాళ్ళని దేవుడు ఆదరించాడు, కరుణించాడు. పసివాడి మొరను ఆలకించావు, జీవజలములిచ్చి బ్రతికించావు. పసివాడి మొరను ఆలకించావు, జీవజలములిచ్చి బ్రతికించావు. నీ సంతతని దీవింతునని, నీ సంతతని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు, చూచుచున్న దేవుడవయ్యా. నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. ఆదికాండం 39:12 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధత కొరకు, పరిశుద్ధత కాపాడుకొనుటకు పరిగెత్తుతున్నాడు ఒక యవనస్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కాపాడుకొనుటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక స్త్రీ బహుధైర్యం చేసి ఒక పురుషుణ్ణి పాపం చేయమంటే పాపానికి పారిపోతున్నాడు. పిల్లారా చూడండి 39:12 చూడండి ఆదికాండం. అప్పుడు ఆమె తన వస్త్రాన్ని పట్టుకుని చెప్పగా, నాతో నువ్వు పాపము చేయమని చెప్పగా, వస్త్రం కూడా ఊడిపోయిందండి. పట్టుకొని లాగేసినాడు వస్త్రం పట్టుకొని. ఒక స్త్రీ వ్యభిచరించమని బైబిల్లో చెప్తుంది. వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఏమండి, నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు. నీ పొరుగు వానిది ఏది కూడా ఆదివారం గుడికి ఎక్కటేమన్నాడు. అంతే ఆజ్ఞ ఉందా? ఆదివారం చేయాలంట, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా రావాలి, పరిశుద్ధంగా ఆరాధన చేయాలి, పరిశుద్ధులుగా జీవించాలి. ప్రియులారా, సంఘ బిడ్డలారా, పరిశుద్ధత కావాలి సంఘములో, పవిత్రత కావాలి సంఘములో. శిలువ ధ్యానం చేయటంగానే సరిపోదు, పరిశుద్ధత కూడా నిలుపుకోవాలి మనలో. పరిశుద్ధత కొరకు పాటులాడాలి. చూడండి, స్త్రీ పట్టుకుని పాపం చేయమని అంటే ఓకే రెడీ అని అనలేదు, పారిపోయాడు. తప్పించుకొని ఏమయ్యాడండి? తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడండి? ఎందుకు పారిపోయాడు? ఎందుకు పరిగెత్తాడు? పాపానికి దూరం అయిపోయాడు. పాపం చేయనన్నాడు.
నాకు ఇష్టం లేదన్నాడు. దుష్టులు ఆలోచన చెప్తున్నాడు, పాపుల మార్గంలో అపహాసులు కూర్చుండే చోట కూర్చుండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎంతసేపు దుష్టులతోటే మన సాంగత్యం, ఎంతసేపు మనకు పాపులే స్నేహం, ఆ యొక్క ఆలోచనలే బాగా వింటాం, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం. కానీ ఈ యోసేపుని అమ్మేశారు, కానీ యోసేపు మాత్రం అన్నదమ్ములు అమ్మేసినా కానీ పవిత్రత పరిశుభ్రత కాపాడుకున్నాడు. అందుకని అతన్ని జైల్లో వేసినా జైల్లో అధికారిగానే ఉన్నాడు. చివరికి అతను బయటకు జైలు నుంచి బయటకు వచ్చాక రాజు తర్వాత రెండో రాజు అయిపోయాడు. దేనికి స్తోత్రం. దేవుడు నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని ఆత్మీయతలో పరిశుద్ధత కాపాడుకో. పరిశుద్ధత కావాలి సంఘానికి. పరిశుద్ధత లేకుండా దేవుడా 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 నువ్వు ఎంత తరిసినా నీ ప్రార్థన దేవుడు ఏంటో వినడంతే. నేను ఒక సవాల్కి ఇస్తున్నాను మీ మధ్య. ఇక్కడ ఎవరికైనా దయ్యాలు కానీ చేతబడి శక్తులు కానీ ఉంటే ఇప్పుడు పోగొడతాను. మీరు ఎక్కడికి వెళ్ళగల ఇప్పుడే ఇక్కడ. దేవునికి స్తోత్రం. అలాంటి కెపాసిటీ రావాలి, అలాంటి శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటాం? శక్తి పొందుదురు. ఏం పొందుకోవాలి సంఘం? ఏం పొందుకోవాలి? బాప్తిస్మం పొందుకున్నాక బాప్తిస్మంతో ఆగిపోతుంది సంఘం. ఏ సంఘం చూసినా బాప్తిస్మం, మార్మల్స్ పొందో బాప్తిస్మం తీసుకొని మా గుంపులో చేరిపోయి మా గురువులో చేరిపోయి బాగా ఉన్నాం. ప్రియ దేవుని మెట్టు ఎక్కాలి. అంత్య దినము అందరి పైన ఆత్మ కుమరిస్తాడన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, పరిశుద్ధ అగ్ని పొందాలి, అగ్ని చేత కాల్చబడాలి, రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, దేవునిలో ఎదగాలి, ఆత్మీయత కొరకు పరుగులెత్తాలి, నూతన ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించాలి. ఒక స్త్రీ ఉంది, నా టైం అయిపోతుంది. ఒక స్త్రీ ఉంది, పాపం స్త్రీ, మెట్టు మిగరం 12 గంటలకు వెళ్ళింది నెలకి. యేసయ్య జాతకం చెప్పేస్తున్నాడు. అవును ప్రభువా అంటుంది. యేసయ్య అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీ జనంలో ఇంకా దాహం అడగవు, దప్పికొని వాళ్ళారా నా యుద్ధకు రండి, దప్పిక తీరుస్తానన్నాడు యేసయ్య. శివుడు వేలాడుతున్నాడు యేసయ్య. దాహం 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 అన్నాడు. ఈ ప్రజలు కొరడాలతో కొట్టారు, అపహాసం చేశారు, ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు కొట్టారు, ఎవడు కుక్కడి నీళ్ళు ఇవ్వట్లే. పైగా ఏం చేస్తున్నారు తెలుసా? చేదు చిరుక దాంట్లో ముంచి నోటికిస్తున్నారు. అది కూడా తాగలేకపోయాడు యేసయ్య. కాస్తాన్ని నీళ్లు కూడా తాగడానికి అవకాశం లేదు. సిలువలో వేలాడుతూ ఉన్నాడు యేసయ్య. ఆ రక్తం అంతా కారిపోతూ ఉంది. శ్రమ అంతా భరిస్తున్నాడు. మనం పొందవలసిన శ్రమ ఆయన భరుస్తున్నాడు. మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అవమానం ఆయన పొంది రక్షణ ఇచ్చాడు. అందుకన్నాడు, దప్పిగుని వాళ్ళారా నా యుద్ధకు రండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ గుడి కదని ఆ గుడి, ఆ పాస్టర్ కదని ఈ పాస్టర్, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బైబిలే చెప్పాలి. ఏ పాస్టర్ చెప్పినా పరిశుద్ధత కావాలని చెప్పాలి, పవిత్రతగా ఉండాలని చెప్పాలి, నీతి మార్గంలో నడవాలని చెప్పాలి. ఒక స్త్రీని రాళ్ళతో కొట్టి చంపడానికి తరుముతారు వెళ్తున్నారు. కాసేపటిగా ప్రాణం పోయే పరిస్థితి. కానీ యేసయ్య మధ్యలో నిలబెట్టి, మేము కొట్టమని ధర్మశాస్త్రం ఉందో కొట్టి చంపేస్తా ఏమంటావు అన్నారు. యేసయ్య కొట్టి చంపడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు, విడుదల ఇవ్వడానికి వచ్చాడు. పిల్లరా, రాసాడు నేల మీద, మీలో పాపం లేనాడు మొట్టమొదటి రాయిసి కొట్టేసి చంపాడు అన్నాడు. ఎవడ మట్టుకు వాడు రాళ్ళు వదిలేసారు. అమ్మా మీకు ఎవరు ఏం చేయలేదా? అప్పుడు ఎంతమంది ఉన్నారు కానీ నన్ను అమ్మ అని పిలిచాడు ఎవరో లేడు. అమ్మ అని పిలిచిన ఎవరు లేరు. అప్పుడు ఉంటుంది, అమ్మాని పిలిచావు ప్రభువా. ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని. ఇది ఎవ్వరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినాని పలుకు, అమ్మాని పిలిచావు ప్రభువా. ఇది ఎవరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినాని పలుకు. పాప
పాపం చేసింది ఆ స్త్రీ. నిజానికి కొట్టి చంపాలి, కానీ కొట్టి చంపడానికి రాలేదు. పాపం రక్షించడానికి క్రీస్తు యేసు భూలోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. బిడ్డ, నీ పరుగు దేని కొరకు పరిగెడుతున్నావు? లోకం కొరక, లోకాశల కొరక. ఎక్కడ కోడి పందాలైతే అక్కడ, ఎక్కడ జోదం అయితే అక్కడ, ఎక్కడ పాపం అయితే అక్కడ, ఎక్కడ మందు గుంపు ఉంటే అక్కడ పరిగెత్తా ఉంటారు జనం, యవనస్తులు. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ప్రాణం పెట్టాడే యేసు కొరకు పరిగెత్తుతున్నావా? యేసు రాజ్యం కొరకు పరిగెత్తుతున్నావా? పరిగెత్తలేక ఆగిపోయేవేమో, యేసులో పరిగెత్తలేక. ఒకవేళ ఆగిపోతే సిలువ యొద్దకు రా. సిలువ నిన్ను రక్షిస్తుంది, సిలువ నిన్ను గమ్యానికి చేరుస్తుంది. గమ్యం నేను పరిగెడుతుంది, ఆగిరు ఎవరు? అందరూ వదిలేశారు. సంఖలో బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను చంపేస్తా కాసేపటికి చచ్చిపోయే పరిస్థితి. ఆమె కూడా చచ్చిపోయే పరిస్థితి. ఆమెకి ఆగండి ఎవరు? ఆమెకి దిక్కు ఎవరు? యేసయ్యా. ఎడారిలో నీరు పుట్టించాడు. అమ్మా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జనరేషన్ ని కూడా ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఏచి 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 ప్రార్థన చేస్తుంది. పసివాడు మొర పెడుతున్నాడు. ఆ మొర విన్నాడే. నీ మొర వినడా? నీ ప్రార్థన వినడా? నీకు జవాబు ఇవ్వడా? నీ మందిరం కట్టబడడా? ప్రార్థన చేయి సహోదరి, సహోదరుడు. ప్రార్థన ద్వారా కట్టబడాలి. ప్రార్థననే పునాది రాళ్ళు వేయాలి. మనం ఒక్కొక్కళ్ళు పునాది రాయి ప్రార్థన ద్వారా వేయాలి. ప్రార్థన, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన గమ్యానికి తీరుస్తుంది. ప్రార్థన ఈ అవసరాలన్నీ తీరుస్తుంది. అందరూ మోకరించాలి. మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానములో మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హృదయాంతరంగములను ఎరిగిన